తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 1 అలాట్మెంట్స్ అయితే 4th జూలై 2025 రోజు కావాల్సి ఉండే. కానీ 4th జూలై రోజు మనకైతే కాలేదు. యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మనం అయితే 4th జూలై రోజు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది చేసినాం. సో అందరం అయితే చాలా వెయిట్ చేసినాం. నిన్న చాలాసార్లు వెబ్సైట్ చెక్ చేసుకోవడము, ఫోన్ చెక్ చేసుకోవడం అయితే చేసినాం. అండ్ చాలామందికి ఏంటంటే మాకు మెసేజ్ రాలేదు కాబట్టి మాకు సీట్ రాలేదు అనే డైనమా లోపల చాలామంది అయితే సో కొంచెం గందరగోళానికి లోనయ్యారు అన్నట్టు. సో దానికి సంబంధించి వాళ్ళు ఒక అధికారిక ప్రకటన అయితే చేయాల్సి ఉండే. యాక్చువల్ అయితే గవర్నమెంట్ సైడ్ నుండి కానీ లేకపోతే పాలిటెక్నిక్ ఎవరైతే కండక్ట్ చేసారో ఆ అఫీషియల్ సైడ్ నుండి మనకు ఒక అధికారిక ప్రకటన అయితే వేయాల్సి ఉండే. సో ఈ ఇష్యూ ఉంది అందుకే రిలీజ్ చేయలేదు అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుంది. సో ఈవెన్ దో మనకి 9 అయినా 10 అయినా 11 అయినా రిజల్ట్స్ రిలీజ్ కాకపోయేసరికి వాళ్ళు ఎట్లాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయకపోయేసరికి సో అందరిగా లైక్ రిలీజ్ కావేమో అని చెప్పి లైట్ తీసుకున్నారు. సో కొంతమంది అయితే 11కి 12కి మళ్ళీ 1కి 2కి కూడా చెక్ చేసుకోవడం అయితే జరిగింది అన్నట్టు. సో మనకి దీనికి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు చేస్తారు కావచ్చు అని చెప్పి అఫీషియల్స్ని అయితే అడగడం అయితే జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ ఏంది అని చెప్పి మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా మనం ఇట్లాంటి వీడియోస్ అయితే చాలా చేసుకుంటాం. అండ్ త్రూ అవుట్ యువర్ ఈ పాలిసెట్ జర్నీ లోపల నేనైతే పక్కానికి హెల్ప్ చేస్తాను అడ్మిషన్ అయ్యేంత వరకు. అండ్ ఫర్దర్ ఒకసారి రిలీజ్ అవుతోటే మన ఛానల్ లోపల ఫస్ట్ వీడియో వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఎట్లా సెల్ఫ్ అలాట్మెంట్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్గా మనం స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ మనం చూసుకుంటే పాలిసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం అని చెప్పి ఒక పేపర్ ఆర్టికల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఏంటంటే సో ఏదైతే అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మొదటి విడత అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ అనేది శుక్రవారం కావాల్సి ఉంది. అంటే నిన్న 4th జూలై రోజు కావాల్సి ఉంది. కానీ రాత్రి 9 గంటల వరకు కూడా ఏదైతే ఈ సీట్ల కేటాయింపు కాకపోవడం వల్ల కొంచెం గందరగోళం అయింది అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ యాజ్ పర్ దిస్ ఆర్టికల్ చాలామంది స్టూడెంట్స్ సీట్ వచ్చిందా రాలేదా అనే ఒక డైనమాలో ఉండే. సో మనం మన ఇన్‌స్టాగ్రామ్ లోపల స్టోరీ పెట్టడం లాంటివి చేసినాం. సో ఇంకా అలాట్మెంట్స్ కాలే అని చెప్పి. సో దట్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటదని చెప్పి. సో మనమైతే ప్రతిసారి చెక్ చేసుకుంటా ఉన్నాం. నేను మీకు స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే చేస్తా. సో నేనైతే నైట్ 4 అట్లా 2కి కూడా చెక్ చేసిన. ఓకేనా. సో 3-4 టైమ్స్ చేసిన. బట్ నేను ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకున్నా సీట్ అలాట్మెంట్స్ అయినాయా కాలే అని చెప్పి. సో అలాట్మెంట్స్ అయిన వెంటనే నేనైతే మీకైతే ఇక్కడ మన ఛానల్ లోపల పోస్ట్ చేయడం అయితే జరుగుతది. చాలామంది స్టూడెంట్స్ అయితే మస్తు ఇబ్బందులు పడ్డారన్నట్టు. సో అలాట్మెంట్ అయిందా కాలేదా? సో ఎప్పుడు అలాట్మెంట్ అయితది అని చెప్పి ఊకే చెక్ చేసుకుంటా ఉండడం అయితే చేసిర్రన్నట్టు. సో దీని గురించి లైక్ ఏదైతే విద్యాశాఖ సాంకేతిక కమిషనర్‌కి అడగడం జరిగిందన్నట్టు. సో వాళ్ళని కాల్ చేస్తే మాత్రం వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ అయితే ఇయ్యలేదంట. సో వాళ్ళకి కూడా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ ఇయ్యలే అని చెప్పి చెప్పడం అయితే ఇక్కడ జరిగిందన్నట్టు. సో ఏదైనా అలాట్మెంట్‌కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మనం అయితే పోస్ట్ చేసుకుంటాం. డూ ఫాలో అస్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. నెక్స్ట్ వీడియోస్ లోపల మనమైతే లైక్ ఒక్కొక్కసారి సీట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అయిపోయింది అని చెప్పి అండ్ దాని తర్వాత మనం అయితే నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్ మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.